ఎన్నోసార్లు మేము సోషల్ మీడియాలో కూడా చెప్పినాం, ఎవరికైనా అన్నారం జరిగింటే రండి, మీకు ఏమైనా ఆ విధంగా ఇబ్బందులు ఉంటే నా దగ్గర రండి, నేను చేసినా నా కొడుకు చేసినా కూడా తప్పేది, ఆ విధంగా ఉంటే తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పినాం. కానీ ఎవరైనా ఏమన్నా అన్యాయం జరిగింటే కదా వాళ్ళ మధ్యకి వచ్చేది. ఆదోనిలో 20 నుంచి 25 మందికి నేను ఫోన్లు చేసింటా, ఏంటి ఆదోని ఎమ్మెల్యే గారి పరిస్థితి అని. ఒక్కటే, ఇక్కడ ఎవరో ఒక సెంటు భూమి అమ్మాలన్నా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యే వాళ్ళ సతీమణిని కానీ వాళ్ళ కుమారుడు మనోజ్ కానీ సంప్రదించాలి. వాళ్ళ అనుమతి లేకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేయడం లేదు, వెంటనే ఎమ్మెల్యేను సంప్రదించండి అంటున్నారు. ఏమీ మాట్లాడకపోతే రెడ్ మార్క్లో పెట్టేస్తున్నారు. ఫస్ట్ పోతేనే ఎమ్మెల్యే అనుచరులు వస్తారు, కాదురా ఈ భూమి ఎందుకు హైదరాబాద్ అనుకో బెంగళూరుకు ఎందుకు అమ్ముతున్నావు, అన్నకు చెప్తే అన్ననే కొంటాడు కదా, ఎంతో కొంత కొంటాడు కదా అనేసి వాడిని బెదిరించో బామాలో ఏదో ఒకటి చేసి 100 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలకు 60 రూపాయలకు బలవంతంగా మీరే కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు ఎక్కువ ప్రతి ఒక్కరి నోట నుంచి కూడా ఒక్కరు కాదు చెప్పింది. ఎవరికి నేను ఫోన్ చేసి అడిగినా ఏంటండి ఎమ్మెల్యే గారి పరిస్థితి అంటే ఫస్ట్ నాకు చెప్తున్న విషయం భూములు భూములు భూములు. ఎవరినైనా కానీ ఒక్కరిని నా దగ్గర పిలుచుకోవచ్చు, ఏనాడైనా మాతో సంప్రదించింది ఉందే, ఏ విషయంలో భూమి విషయంలో కానీ మాట్లాడింది ఏమైనా ఉందే, లేకపోతే మా రెడ్డమ్మ ఏమన్నా చెప్పిందా, లేకపోతే నా కొడుకు ఏమన్నా చెప్పినాడా అనేది ఎవరైనా కానీ ధైర్యంగా నిజంగా ఉంటే నాతో వచ్చి మీ ద్వారానే మళ్ళీ మీ ద్వారానే ఇట్లా జరిగింది అని చెప్పేస్తే నేను రాజకీయాలు కూడా దూరంగా ఉంటాను. నిప్పులందే పొగరాదు కదా. 2014 నుంచి 19 వరకు మీరు ప్రతిపక్షంలో, మీరు ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ 5 సంవత్సరాల కాలంలో మీ కుమారుడు మనోజ్ పేరు ఎక్కడ కూడా బయటకు రాలేదు, చాలా అమాయకంగా ఉండేవాడు, ఎక్కడ పేరు కూడా బయటకు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి మళ్ళా అంటే మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు మీ కుమారుడు పేరు ఎక్కువ వినిపిస్తుంది, రెడ్డమ్మ గారి పేరు కూడా ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితి వస్తుంది? మీరు అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అన్యాయమా? ఎందుకంటే ఎవరైతే నీతో మాట్లాడినారో వాళ్ళు ఎవరైనా కానీ 25 మంది ఎవరైతే మాట్లాడినారో 25 మందిని పిలుచుకోరండి. 25 మందిని వాళ్ళ పరంగా వాళ్ళ భూమి కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళ భూమి కానీ ఎప్పుడైనా రెడ్డమ్మ కానీ మనోజ్ కానీ ఏదైనా కానీ అన్యాయం చేశాను మాకి అనే పరిస్థితి తెలిస్తే నేను చెప్తా కదా రాజకీయాలకే దూరంగా ఉంటా అని చెప్పేసి. ఇది ఊతపదం అయిపోయింది అందరికి, రాజకీయాలకు ఉండొచ్చు. మీరు ఊతపదమే కాదు, నేను చేసి చూపిస్తాను అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే అన్యాయంగా బతికే అవసరం మాకు లేదు. ఎందుకంటే మీ దగ్గర ప్రతిపక్షము అధికార పక్షం 60-40 రేషియో అనమాట. ఈ బంధం అలాగే ఉంటుంది. అన్నీ అపోజిషన్లో లేనప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఇంత అన్యాయంగా మాట్లాడదు ఎవరు కూడా. ఊరికే ఏదో ఊతపదంగా 60%, 40%, 40%. ఆదోని నియోజకవర్గంలో ఎవరిని ప్రశ్నించినా అందరి నోటి నుంచి వచ్చేది 60-40 బంధం వీళ్ళది అనేది ఉంది కదా. వాళ్ళు ఏమన్నా తెచ్చిచ్చినారా? 60-40 ఏమన్నా మాకన్నా తెచ్చిచ్చినారా? లేకపోతే ఎవరైనా ఇచ్చిన వాళ్ళన్నా చెప్తారా అనేది ఊరికే. ఇప్పుడు మీరు నేను అడుగుతా ఉన్నాను. మీనాక్షి నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మీ యొక్క అక్రమార్జన గురించి కావచ్చు, భూ దందాల గురించి కావచ్చు, మీరు చేసే వ్యవహారాల గురించి మీనాక్షి నాయుడు ఈ రోజున ప్రెస్ పెట్టి మాట్లాడా ఉంటే కదా, అదే కదా వచ్చేది బంధం. నేను అదే కదా బంధం అంటారు దాన్ని. ఉన్నది ఉన్నట్లుగా ఉన్నప్పుడు చెప్తే తప్పు లేదు, కానీ లేనిది ఉన్నట్లుగా చెప్తే తప్పది. అనంతపురంలో ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు మీరు వియ్యంకుడే కదా? అవును అవును, ఆయన బాగా చేస్తున్నాడు, డెవలప్మెంట్ బాగానే చేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు పొద్దున్న లేచినప్పుడు ఆయన మీద విమర్శలు ఏదో ఒకటి పట్టుకుంటున్నారు, చేస్తూనే ఉన్నారు విమర్శలు. వెంకటరామరెడ్డికి సవాల్ విసురుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు అనమాట. మరి ఆయన కూడా బాగా చేస్తున్నాడు, ఆయన వచ్చిన కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ. మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన ప్రభాకర్ చౌదరి గారు? అంటే ఉన్న లోపాలను అంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడొచ్చేమో. ఇక్కడ అదే కదా ఉనికిని మీరు తొక్కేస్తున్నారు. అయితే మీనాశ్రయంలో కూడా ఒక నమ్మకం అనేది ఉంది, ఒక ధర్మం ఉంది. ఎందుకంటే అన్యాయంగా పెద్ద కుటుంబాల మీద మాట్లాడలేదండి ఇది. ఎందుకంటే తప్పు చేస్తే తప్పును మేము ఒప్పుకుంటాం, ఎప్పుడు భయపడే పరిస్థితి లేదు. మీనాక్షి నాయుడు దగ్గర న్యాయం ఉంది కదా. మీనాక్షి నాయుడు దగ్గర ఉన్న న్యాయము వాళ్ళ అధినేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వద్ద ఎందుకు లేదు? అదే చంద్రబాబు ఆదవ్ నాయుడుకి వచ్చినప్పుడు మీ గురించి అన్ని విమర్శలు చేశాడు కదా. సాయిప్రసాద్ రెడ్డి ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంత అక్రమ సంపాదన, ఇంత దందాలు చేస్తున్నారు, అంత విమర్శించారు కదా. మరి ఎందుకు మీనాక్షి నాయుడు యొక్క అజమాయిషి లేకుండా ఆయన వివరాలు ఇవ్వకుండానే ఇవన్నీ జరిగి ఉంటాయా? మరి ఎందుకు మీరు అంత మాట్లాడినా ప్రెస్ మీట్ పెట్టి కనీసం మాత్రం ఖండించలేకపోయారు? ఎవరిని? బాబు గారు వ్యాఖ్యలని. ఏముంది, ఏం చెప్పినాడు ఆయన? మిమ్మల్ని
నిందించాడు కదా ఏమని మీ ఊర్లో సభ సక్సెస్ అయింది. ఎవరు చెప్పినారు సక్సెస్ అయిందని? ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఎవరు అనుకోలే. అధిష్టానం కూడా తలంటింది మీకు. ప్రజలు కాదు, బాలారెడ్డి గారిని పిలిచి తలంటితేనే రాజీనామా కాదు, చేశారు. అవన్నీ తప్పది. బాలారెడ్డి రాజీనామా చేసిన దానికి కానీ ఆదోన్లో సక్సెస్ అయిన పరిస్థితి కానీ లేదు. దానికి దీనికి సంబంధం ఎలా? నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాస్తవంగా మిమ్మల్ని పూర్తిగా విమర్శించాడు. ఏం విమర్శించినాడు? అవును, మీరు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఏ విధంగా సంపాదించినారు? అక్రమంగా బయట పెట్టాలి. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, మీరు ఎందుకు ఖండించలేకపోయారు? ఇప్పుడు నేను ఒకటే అడిగేది, వాళ్ళు ఏదో చెప్పినంత మాత్రాన మనం నిజాలు రాకుండా ఉండవు కదా. ఏం సంపాదించినామనేది ఏ విధంగా మీకు మీనాక్షి నాయుడుకి ఉన్న ఏ విధమైన అవగాహనతోనే మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎందుకులే అనేసి మనం సర్దుకుంటాం. అవన్నీ నాతో కుదరవు. ఇప్పుడు ఎందుకంటే గతంలో కొన్ని తప్పులు చేసిన వాళ్ళ తమ్ముడు చేసిండు కదా, 352 సర్వే నంబర్ అనే విషయంలో 2 కోట్లు దొబ్బారంట కదా మీరు ఏమి ఉమాపతి నాయుడు నుంచి. చెప్పేది ఏనండి, దొబ్బే అలవాట్లు కానీ తీసుకునే అలవాట్లు కానీ ఎప్పుడు కూడా నమ్మే పరిస్థితిలో మీరు ఉండరు. ఒకటి 352 సర్వే నంబర్లో 352 దేవదాసి భూములు. అవి దేవదాసి భూములు కాదు, దేవదాసి భూములు కాదు, ఆల్రెడీగా ఉన్న వాళ్ళవి. వాళ్ళది ఈయన కబ్జా చేసింటే నేనేం చేశాను, ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళు డబుల్ రిజిస్ట్రేషన్ చేసింటే దాని విషయంలో పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఎవరిదైతే కొన్నారో. 2 కోట్ల ఎవరు 2 కోట్ల సెటిల్మెంట్ చేస్తారు. 2 కోట్ల నువ్వు తెచ్చిచ్చింటే సెటిల్మెంట్ అయిన తెలిసింటే నువ్వు తెచ్చిచ్చింటే అదే గ్యారెంటీ. ఉమాపతి నాయుడు తెచ్చిచ్చాడు. ఉమాపతి నాయుడు తెచ్చిచ్చినాడు అనేది కానీ మరి మా నాయన ముట్టింటే నేను నిజంగా లేదు నిజంగా నేను భీమరెడ్డికి పుట్టింటే అది లేదు ఉండేది చెప్తాను, ధైర్యంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా నాయన పుట్టినాను నేను. అట్లా తప్పుడు పనులు ఉమాపతి నాయుడు నాకు తెచ్చిచ్చినాడని కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ చెప్తా కదా. ఏ విషయంలో కూడా మీరు అడిగిన దాన్ని మీరు నిరూపిస్తే ఇది ఇప్పుడు ఊరికే నేను ఎన్నో మాటలు చెప్తాను, ఇన్ని కోట్లు తిన్నారని. నిజాలు ఉండాలి కదా. అవి 2 కోట్లు తిన్నాడు, 3 కోట్లు తిన్నాడు అంటే ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వేరే వాళ్ళకి సెటిల్మెంట్ చేసి ఇప్పుడు అందరికి సెటిల్మెంట్ దాదాపుగా 4 ఎకరాల్లో 350 మందికి రిజిస్ట్రేషన్లు అయినాయి. డబుల్ రిజిస్ట్రేషన్లు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు. ఇట్లా ఆ డబుల్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి కూడా న్యాయం చేస్తూ ఈరోజు సెటిల్మెంట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నాం? అది నిజంగా తప్పు చేసినారు కాబట్టే ఆ విషయాన్ని బయటకు వచ్చింది కాబట్టి మేము కూడా వాళ్ళకి ఎలక్షన్లో మాట ఇచ్చినాం కాబట్టి మేము కూడా సెటిల్మెంట్లన్నీ నిజమైన లబ్ధిదారులకు చేస్తున్నారంటే మీ అనుచరులకు చేస్తున్నారా? ఎవరికి? మీ అనుచరులకు ఏమన్నా? మా అనుచరులు అంటే అనుచరులు కాదు, ఎవరైతే ల్యాండ్ ఏ విధంగా సెటిల్మెంట్ చేయాలో దాని పరంగా దాదాపుగా 350 మందికి 4 ఎకరాలు 350 మందికి సరిపోదు కదా. ఉండేది 4 ఎకరాలు, వాళ్ళు కొనిండేది 3 సెంట్లు 5 సెంట్లు అట్లా కొన్నారు. మరి వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఏదో రకంగా సెటిల్మెంట్ చేయాలి కదా. ఎవరు అని పిలుచుకొచ్చి పెట్టాలి కదా సెటిల్మెంట్ చేయాలంటే. ఎవరు రాకపోతే దాన్ని తీసుకునేవాడు వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇంకా అది కొట్లాడుకోవాలి. ఇంకా 150 సెంట్లు ఉండేది 4 ఎకరాలు, 4 ఎకరాల్లోన 350 మంది లబ్ధిదారులు. మళ్ళీ ఏ విధంగా సెటిల్ అవుతుందో చెప్పు. ఏదో రకంగా కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తేనే కదా